హాయ్ అండి. ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నెక్‌ని కొన్ని ఏరియాల్లో స్టార్ నెక్ అంటారు. కొన్ని ఏరియాల్లో డబల్ పలక అంటారండి. ఇలా 3 పక్కల పలక షేప్‌లో వస్తదండి. ఈ నెక్ కటింగ్ ఎలా చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నాను. వీడియో పెట్టడం అవ్వలేదండి. వీడియో తీయటం కూడా అవ్వలేదు. దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నాను. అయితే కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైనింగ్‌ని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి. లెంత్ పైన ఒక అర్ర అనేది ఖర్చు వదిలిపెట్టేసి మనకు కావాల్సిన పొడవు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దాన్ని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజును కూడా మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి నడుము లూజ్ చూపిస్తున్నాను. మెయిన్ ఖర్చులు డాట్స్ కోసమే ఎక్స్ట్రా 1 అంగుళం ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక అర్ర వదిలి పెట్టాం కదండి, పైనుంచి ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ అనేది నడుము లూజ్ ఆధారంగా తీసుకోవచ్చు. ఒక చార్ట్ ఇచ్చాను చూడండి. అలా కాకపోయినా బ్లౌజ్ని బట్టి కూడా మనం వాళ్ళు వాడే బ్రాడ్ని బట్టి చూసుకోవాలి. ఫుల్ షోల్డర్ అనేది ఆ హోల్డింగ్ దగ్గర నుంచి పక్కకు అనేది పెట్టుకోవాలి. తర్వాత 1 షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వాళ్ళు ఎంతైతే నెక్ డీప్ వాడతారో ఆ 1 షోల్డర్ అయిపోయిన తర్వాత నెక్ డీప్ ఎంత వాడతారో అది మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ డీపు ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక ఎల్ షేప్లో బాక్స్ డ్రా చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఈ ఎల్ షేప్లో బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం పెట్టుకున్న నెక్ కావాలంటే ఈ ఎల్ దగ్గర నుంచి కింద కోణం దగ్గర నుంచి పైకి అంగుళంన్నర పెట్టుకోండి. తర్వాత అదిగోండి ఆ పైకి అంగుళంన్నర మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అంగుళం సైడ్కి పెట్టుకోండి. అంగుళం సైడ్కి పెట్టుకొని దాన్ని ఇలా అంగుళం పావు పెట్టుకోవచ్చండి వాళ్ళ వాడే బ్రాడ్ని బట్టి. ఇలా క్రాస్గా కొట్టి దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోవాలండి. ఇంకా బ్రాడ్గా వాడేవాళ్ళు కొంచెం ఎగస్ట్రానే పెట్టుకోవాలండి. మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.